ఏమండి పంపులో నీళ్లు రావటం లేదేమిటండి? అది ఏమండి ఏం అడిగినా నన్నేం అడగొద్దమ్మా. ఏం అడిగినా తలుపులు మూసేస్తున్నారు. ఇదే విచిత్రమైన కాలనీ. ఏమ్మా, ముగ్గురు ఆడపిల్లలు వేసుకుని ఈ కాలనీకి ఎందుకు వచ్చావు? అసలే ఇక్కడ రౌడీ విధవుల ఇష్టారాజ్యం. ఇప్పుడు నేను ఎవరు కాపాడతారే? గురు, ప్రేమించడం ఒక ఆర్ట్ అయితే దాన్ని ప్రేమించిన అమ్మాయి దగ్గర చెప్పడం ఇంకో ఆర్ట్. అదేరా, ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. చాలా సింపుల్ గురు, నేను చెప్పింది అమ్మాయి దగ్గర చెప్పేయి. సరే ఏమిటో చెప్పు. ప్రియుడు గోడ అయితే ప్రియురాలు పేడవుతుంది, పేడ తీసి గోడ కొడితే పిడకవుతుంది, దాన్నే పెళ్ళంటారు జ్యోతి. ఇలాంటి వ్యథ ఉపమానాలు చెప్తే నా మొహాన పేడ కొడుతుంది. సన్నాసి. చెప్పు, ఇప్పుడు చెప్పు. అయ్యా, 4-5 కిలోల బంగారం, 1 క్వింటాలు వెండి నీకు కట్నంగా ఇస్తారు. పైగా అమ్మాయి రూపవతి, గుణవతి, గర్భవతి కూడానా? కాకపోతే కాస్త మెల్ల. అయితే అదృష్టమే. వద్దు వద్దు వద్దు, నాకు మెల్లకనమ్మాయి వద్దు బాబు. నన్ను చూసినవితే పక్కన చూసినట్టుంటుంది. అయితే గుంటూరులో బ్రహ్మాండమైన సంబంధం ఉంది. పొగాకు వ్యాపారస్తుని కూతురు, 50 ఆవులు, 100 ఎద్దులు కట్నంగా ఇస్తారు. పైగా అమ్మాయి ఇంకా పెద్ద మనిషి కాలేదు. శాస్త్రి గారు, ఈ సంబంధం ఖాయం చేసేయండి. ఆ పిల్ల పెద్ద మనిషి అయ్యేదాకా ఈయన గారు చుట్టలు కాల్చుకుంటూ ఎద్దులు తోలుకుంటూ ఆ ఊర్లోనే ఉంటాడు. అదేంటి గురు, జ్యోతి రెచ్చిపోయి మన రూట్ లోకి వస్తుంది అనుకుంటే మొత్తానికి రివర్స్ అయిపోయింది. అయితే మనం వెంటనే ఒక పెళ్లి చూపులకి వెళ్ళాలి. పసిపిల్ల, కుక్క పిల్ల అనుకున్నాను. సారీ. మేమేనమ్మా నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకమ్మా అలా భయపడుతున్నావు? అసలు ఏమైంది? కూని, పసిపిల్ల కూని. ఎవరు లేరే? అమ్మ చాలా సేపటి నుంచి ఒంటరిగా ఉంది కదా, అందుకే భయపడినట్టుంది. ఓహో, నాన్న కల్లోకి వచ్చారా ఏమో. ఏమిటా అందరూ తెలీదు అంటారు? మీ కళ్ళెదురుగుండా పసిపిల్లని పబ్లిక్ గా చంపేసింది ఎవరని అడుగుతుంటే ఎవరు మాట్లాడరేంటి? ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వేనా చెప్పు. నేను 7 గంటలకే కొట్టు కట్టేసి వెళ్ళిపోయాను సార్. చంపింది ఎవరో చెప్పపోయినా బిడ్డ ఎవరితో చెప్పండి అయ్యా. నాకు తెలియదు సార్. నేను చూడలేదండి. మాకు తెలియదు సార్. మేము చూడలేదు సార్. మీకు తెలీదమ్మా? మేము ఊరెళ్ళి ఇప్పుడే వచ్చాం సార్. ఇక్కడ ఎవరో నిజం చెప్పరేంటి? కన్నవాళ్ళ నిజం చెప్పడానికి భయపడుతున్నప్పుడు నువ్వు ఒక్కరిదాన్ని నిజం చెప్పేం ప్రయోజనం? బాగా ఆలోచించుకోమ్మా. నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇన్స్పెక్టర్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఫూల్ చేసినట్టున్నారు. ఇందాక నుంచి అరిసెర్స్ గొంతు ఎండిపోయినట్టుంది. కమాన్, హ్యావ్ సమ్ బియర్. ఇన్ఫర్మేషన్ రైటే, సాక్ష్యమే దొరకలేదు. అది దొరికిన రోజున బీరేం కర్మ, నీళ్లు తాగిస్తాం. తినడానికి ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు. పాపా కొంటాడంట మెస్. 2 నెలల నుంచి బేవర్స్ గా తిన్నాడు. ఒక 5 పైసలు కట్టలేదు ఇప్పుడు వరకు. మెస్ కొనకపోతే నా పేరు సూనేనే కాదు. ఇలా ప్రతి నెల నేను డబ్బు కడతాను. ఆయనకి భోజనం పెట్టండి. దయచేసి ఆయన కొట్టకండి. బావునా? నేను ఎలా ఉన్నానో అడిగావా? నువ్వు అడగవు నాకు తెలుసు. అయినా నేను చెప్తున్నా, నేను బాగున్నాను, మహారాజులా ఉన్నాను. ఐఎమ్ ఏ కింగ్. త్వరలో ఆ మెస్సు కొనబోతున్నాను. ఆ మెస్సు చొక్కా గుర్తించాకే ఆ మెస్సు కొంటాను. గురు, బాస్ ఈసారి చేయనని చెప్పానుగా. నిజమే, కానీ ఈ పని ఒకవేళ అవుతుంది. ఆఖరిసారిగా చేసే. పైగా ఇది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ అని కూడా చెప్పమన్నారు. నో, నా వల్ల కాదు. ఇదే ఆఖరిసారి. ఎంత చెడ్డ అన్నం పెట్టించి కాదనుకో.
Stop it. Come on. కొంచెం ఓపిక పట్టమ్మా, ఏదో ఒక ఆటో వస్తుంది, వెళదాం. ఆటో ఆటో ఆ బాబు, చక్రపాణి నువ్వా? నా ఆటో రిపేర్. ఈవిడ మా పక్కింటి ఆవిడ, నొప్పులు పడుతుంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మరి ప్రసవించాక తీసుకెళ్తారా? సరే. పోరి పోరి. ఈ ఆటో చెక్ చేయాలి, దిగండి. సార్, ఈవిడ నొప్పులు పడుతుంది, అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. కావాలంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంత ముందు ఒకసారి మా వాళ్ళ కళ్ళలో కారం కొట్టి తప్పించుకున్నావు. నీ వేషాలు నా ముందు సాగా. తప్పుగా దిగు. ఇలా అరవటానికి ఎంత ఇస్తాడు వాడు? దిగు. అయ్యో, ఈవిడకి ఇక్కడే కాలిపోయినట్టుంది. ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి సాయం చేయండి. తప్పండి, తప్పండి. ఏంటారు అలా చూస్తున్నారు? త్వరగా గుడ్డ అడ్డు పెట్టండి. నేను ఎక్కడికి పారిపోను సార్, రండి. మీ దయ వల్ల ఒక ఆడది నడి రోడ్లో పురుడు పోసుకుంది. కనీసం ఇప్పుడైనా నా ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్తాను. నో, వేరే ఆటోలో పంపిస్తాం. వస్తాను సార్. ఇక్కడేమీ లేవు సార్. డెఫినెట్ గా ఉండాలి. ఎలా మాయమైంది? ఆటోలో సరుకు ఎలా మాయమైందా అని కంగారు పడ్డావా? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు. దొంగని ప్రేమించాక ఆపాటి దొంగతనం అవ్వదా? జ్యోతి, అంత మాట అనుకో. నేను దొంగని కాదు. దొరికే వరకు ఎవరు దొంగ కాదులే. నీకు సిగ్గట్లేదు? తల్లిని, చెల్లిని, ప్రేయసిని, ఆఖరికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నావు. ఇది ఒక బ్రతికేనా? లేదు జ్యోతి, నేను మొదట ఈ బురదలో ఇరుక్కున్న మాట నిజమే. కానీ ఇప్పుడు నేను బయటపడ్డాను. ఏం బయటపడ్డావు? దొరికితే లోపలికి వెళ్ళేవాడివి. అయినా ఇంత వ్యక్తిత్వం లేని మనిషి దగ్గర ఇన్నాళ్ళు పనిచేసినందుకు నాకు సిగ్గేస్తుంది. ఇంతకన్నా మాదా కావడం తల్లి అని అడుగు తినొచ్చు, లేదా ఏ రైలు కింద పడి చావచ్చు. అవకాశం దొరికింది కదా నీ నోటుకొచ్చేట్లు మాట్లాడకు. పుట్టుకతోనే నేను దొంగని కాదు. మా నాన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, తెలుసా? చెక్ పోస్ట్ లో దొంగ సరుకు వదిలిపెట్టలేదని కుక్కని కాల్చినట్టు కాల్చేశారు. ఎవరో కాదు, పోలీసు వాళ్లే. కేవలం 10,000 రూపాయల కాంపన్సేషన్ కోసం ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిందో తెలుసా మా అమ్మ? మా నాన్న బ్రతికున్నప్పుడు మహారాణిలా బ్రతికిన నా తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పనిచేయడం చూసి కూడా నేను ఏమీ చేయలేకపోయాను. అప్పుడు నా వయసు ఎంతో తెలుసా? 12. నాకు చదువు అవ్వలేదు, చెయ్యడానికి పని దొరకలేదు, ముష్టెత్తడానికి మనసు అప్పలేదు. ఆ పరిస్థితిలో దైవంలాగా దేవి ప్రసాద్ వచ్చాడు, మాకింత అన్నం పెట్టాడు. అయినా ఆ బ్రతుకులో నాకు తృప్తి లేదని నీ జీవితాన్నే నేను ఆదర్శంగా తీసుకుని కష్టపడి బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది నేను చేసిన చివరి తప్పు. నన్ను నమ్ము. దయచేసి ఈ పాప కోపంలోంచి నన్నైనా బయటపడినివ్వు. వస్తా. వెళ్ళు. వెళ్ళవే. అవును, నేను పాపినే. ఈ పాపికి కూడా మనసు ఉంటుందే. మీ నాన్న మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే 3వ మనిషికి తెలియకుండా ఇల్లు చూసి అడ్వాన్స్ కట్టింది ఈ పాపే.